Let's go, Johnny. Let's go, Johnny. Let's go, Johnny. Let's go, Johnny. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just want. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. Well, hi, hello, namaste. Welcome to Family Stars Season 2. I am back. 10 మందిని ఎవడైనా నవ్విస్తాడు, కానీ 10 కోట్ల మందిని నవ్వించే వాడికే ఒక రేంజ్ ఉంది. The CEO of entertainment is back. టెన్షన్స్ అన్ని పక్కన పెడదాం, బాధలన్నీ మర్చిపోదాం, మనస్ఫూర్తిగా నవ్వుకుందాం. పుడతామా ఏంటి మళ్ళీ? మరి షో మొదలు పెట్టాలంటే మీ అందరూ తెలిసిందే, మా మరదళ్ళ అందాన్ని, చిలిపితనాన్ని, అల్లరిని మీరందరూ చాలా మిస్ అయి ఉంటారు. అది చూడాలి అంటే మా మరదల్ని పిలవాల్సిందే. ఒక్కసారి నన్ను క్షమించండి. లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ మరదల్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. హలో హలో, ఏయ్ బావా, నువ్వా? ఎన్ని రోజులైంది బావా నిన్ను చూసి. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. మీకు ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది. ఉండలేకపోయాం బావా. కోడిలో నువ్వే, కోడి ఈకలో కూడా నువ్వే బావా. సందులో నువ్వే, గొంతులో నువ్వే బావా. అవునా? గడ్డిలో నువ్వే, చిన్నోడి చెడ్డిలో కూడా నువ్వే. ఏ సినిమా ఈవెంట్ చేసినా హీరోలు నిన్నే చూసుకుంటున్నాను బావా. ఓకే ఓకే నా ఓకే. విహారం అర్థం చేసుకో ఏయ్, బావా. ఏయ్, ఏయ్, అదే విహారం కాదమ్మా, విరహం. నేను ఇంకా ట్రిప్ మూడ్ నుంచి రానట్లేదు బయటికి. యో, మీ ఇద్దరికి ఒక రిక్వెస్ట్. సెట్ మార్చారు, మీ మైండ్ సెట్ కూడా మారాలి. బావా. నా భయం ఏంటంటే మీరు ఎక్కడ సెట్ వేసినా కంటెంట్ ని తుక్కు తుక్కు చేస్తారు. అలాంటిది డైరెక్ట్ గా తుక్కుగూడలోనే సెట్ వేసారు. ఏం చేస్తారా అని భయంగా ఉంది. బావా, సీజన్ 2 అద్దిరిపోద్ది. ఎందుకు తెలుసా? నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాను, మా ఫ్యామిలీ ఎంతకన్నా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఒక అందం, ఒక అభినయం, డాన్స్, ఆర్ట్, కళ, ఇది అది ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి మా వాళ్ళ దగ్గర. మరి నీలేం లేదంటే అర్థం కావట్లేదు. మా వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, చాలా. సరే, ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారా? ఉన్నోళ్ళు వస్తున్నారు. మీ వైపు ఎవరు వస్తున్నారు? మా ఫ్యామిలీ వస్తున్నారు ఈ గ్రాండ్ లాంచ్ ని ఇంకాస్త హై లెవెల్లో స్టార్ట్ చేయడానికి. ఉన్నదాన్ని పోగొట్టకుండా ఉండే వాళ్ళని పిల్లండి అమ్మా. రెచ్చిపోతారు మా వాళ్ళు, మామూలుగా కాదు. వాళ్ళ ఎనర్జీ చూస్తే నువ్వు భయపడతావు. నా ఎనర్జీ గురించి తెలియదు, వదిలే. ఓకే, సో లెట్ మీ వెల్కమ్ మై మదర్స్ ఫ్యామిలీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. పొద్దుగాలే బయట
బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిలు పెద్ద పుల్లిలు పెద్ద పుల్లిలెక్క గుర్తుదిరో మన బట్టలు గుట్టయ్యో పెద్ద పుల్లిలెక్క గుర్తుదిరో మన బట్టలు గుట్టయ్యో This is the grand launch of Family Star Season 2. నమస్కారం అండి అన్నా, నేను మళ్ళీ వచ్చినానే, నా ఇద్దరు మరదలతో వచ్చినా. ప్రేక్షకుల అదృష్టం, మనం ఏం చేస్తున్నాలే కానీ. ఏదో తేడాగా ఉందేంటి? నాకు డౌట్ వచ్చింది. ఏంటిది? ఇందాక నీ చిన్న మరదలు ఓ మాట అంది. ఏముంది? చిన్నపిల్లోడు చెడ్డీలో చూసినా నువ్వే అనింది. అది చూస్తే నీ మొహం ఎలా గుర్తొస్తుంది? హలో నిఖిల్ గారు, లాస్ట్ సీజన్ మేము ముగ్గురం కలిపి అదరగొట్టాను తెలుసా? గ్యాప్ వచ్చింది ఎందుకు మళ్ళీ? ఏంటి నిఖిల్, ఏంటి నువ్వే ఇప్పుడు వచ్చావు? అలా అనొచ్చా? తప్పు కదా, అలా అనకూడదు కదా. అశు, ఆ, ఎల్ఈడి డోర్ ఓపెన్ చేస్తా. ఆ. మీతో ఏదో మాట్లాడతారు. నాతోనా? మాట్లాడండి. మీరు అందంగా ఉన్నారని ఇంత దగ్గరకు వచ్చి మరి ఎవరైనా చెప్పారా? లేదు. ప్లీజ్ చెప్పిన నమ్మకండి. అర్జున్ గారు చూడండి, కొత్తగా వడ్డిస్తాను ఇప్పుడు, మామూలుగా ఉండదు. ఏమండి, నా సూపర్ పవర్ గురించి తెలిస్తే మీరు అలాంటి మాటలు మాట్లాడరు. ఏంటి ఆ సూపర్ పవర్స్? పిజ్జా ఫ్లైట్ టికెట్స్ లేకుండా ప్రపంచం మొత్తం తిరిగి రాగలను నేను. ఎలా? అబ్బా, ఇక్కడ కూడా ఇదేనా? అది కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను అదే నేను. అన్నిసార్లు అడిగా అక్కడ పని అవ్వలేదు. సరే సరే సరే, వదిలేద్దాం. ఏం వెతుకుతున్నారండి? అదే టికెట్ కౌంటర్ ఎక్కడ అని. టికెట్ కౌంటరా? ఆ. ఎందుకు? ఇలాంటి అందాన్ని చూడాలంటే కంపల్సరీగా టికెట్ తీసుకొని రావాలి కదా. ఇగో ఏ, అర్జున్ గారు ఏంటి ఎదుగుతున్నారు? టికెట్ కౌంటర్ ఎక్కడ అని. టికెట్ కౌంటర్ దేనికి? ఈ డైలీ సీరియల్ చూడడానికి టికెట్ ఏమైనా పెట్టారా? నమస్కారం తాజస్విని గారు. తాజ్ కాదండి, నా పేరు తేజస్విని. తాజ్ మహల్ లాగా అంత అందంగా అనిపిస్తే అందుకే తాజస్విని అని వచ్చింది. థ్యాంక్ యూ సుధీర్ గారు. సోధీర్ కదండి, సుధీర్. అంటే మీరు చెప్పింది సోదిలా ఉంటేను. నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్. ఆవిడ తాజు, నేనేంటి పూజ. ధనుజ గారు, అసలు నాకు సింగర్స్ అంటే మామూలు ఇష్టం కాదండి బాబు. అసలు నా డే మొదలయ్యేదే మీ పాటలతోనండి. ఎండ మాత్రం నా పాటలతో చేయకండి. ఎండి కాదండి బాబు, అసలు నేను పొద్దున్న లేచి ఫస్ట్ తినే పాట ఏంటో తెలుసా? ఏంటండి? నా గది పెద్దది. నా గది కాదండి బాబు, అది నా మది. అదే అది మదేది. మదైనా గదిలోనే కదా. ఈయన ఇంకోటి కూడా బాగా పాడతాడు. ఏంటిది? ఆలాపనలు బాగా పాడతాడు. ఒక్క నిమిషం. అదితి గారు, అండి నాకు ఆ తిప్పుకుంటాను ఆ పాట అంటే నాకు విపరీతమైన ఇష్టం అండి బాబు. నాకు కూడా ఇష్టమే. అదే మీరు పాడక ముందండి. మీరు ఎలాగన్నా ఇవాళ మీ పాటతోని స్టేజ్కి ప్రాణం పోయాలండి. మీరు ప్రాణం తీయడం ఎందుకు, మమ్మల్ని పోయమండం ఎందుకు చెప్పండి. ఏదో తేడాగా ఉందేంటి? అసలు ఆ తిప్పుకుంటాను పాట అయితే అసలు మీ వాయిస్ కోసమే వింటానండి బాబు. థ్యాంక్ యూ అండి. కానీ నాకు మా మధ్యలో ఒక మేల్ వాయిస్ వస్తుంది చిన్న, నాకు ఇప్పుడు ఆయన గురించి ఎందుకండి? అలా కదండి, మీరు తిప్పుకుంటా అలా వచ్చినప్పుడు మధ్యలో అది చిన్న ఇరిటేషన్ ఆ మేల్ వాయిస్ నాకు. అసలు ఎందుకండి? అసలు అది ఎలా వస్తుంది అంటే తిప్పుకుంటాను Yes, exactly. Go, ఇలాగే వస్తుంది. నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు ఇట్లా వాయిస్ ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంటుంది. పాడింది కూడా ఈయనే. వాట్ ఏ టాలెంట్ బ్రదర్, టేక్ ఏ బావ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? తిప్పుకుంటాను నన్నే నీ చుట్టూ. ఫెంటాస్టిక్. అసలు ఆ లైన్స్ కోసం నేను ఎంత ఎదురు చూస్తాను తెలుసా? వన్ ఆఫ్ మై, నాకు టీయర్స్ వస్తాయి ఐస్ లోంచి. కమలాసన్. సో ఇదే జోష్ తోని మన ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేయాలి. Yes. వన్స్ అగైన్ వెల్కమ్ ఎవ్రీవన్ టు ఫ్యామిలీ స్టార్ సీజన్ 2 గ్రాండ్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. తిప్పుకుంటాను నన్నే నీ చుట్టూ తిప్పుకుంటాను. ఓకే, సో అందరూ వచ్చేసారు కదా, సెలబ్రేషన్స్ మొదలెడదామా? బావా, వీళ్ళు మాత్రమే కాదు ఆ? మా ఫ్యామిలీ అంటే పెద్దమ్మ ఉన్నారు. ఫస్ట్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కదా. నీకన్నా పెద్దమ్మ వాళ్ళు ఉంటారా? అలా
కాదు బావా, మా పెద్దమ్మ వస్తున్నారు ఓ పెద్దమ్మ, ఓకే ఓకే ఓకే. మీకు పెద్దమ్మ అంటే నాకు అత్తయ్య గారు. అంతే. ఓకే, లెట్ మీ వెల్కమ్ అత్తయ్య గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మత్తంగా సత్తా చూపించమంతిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అబ్బా బువ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో. పెద్దమ్మా పెద్దమ్మా కుళ్ళు కాదు, అది ఏమి కాదు. కానీ మేము వేసినప్పుడు మాత్రం అసలు నడునొప్పి ఉన్నట్టు ఇలా ఇలా అన్నారు. బావ రాగానే మాత్రం అవ్వలే. అత్త అత్త ఏంటిది అత్త అని పిలిచాడే అల్లుడు. అల్లుడు అంటే ఎనర్జీ ఉంటది, కానీ ఏ మాట కామాట అత్తయ్య అసలు ఆ చీర అదిరిపోయింది అసలు, సూపర్. ఓ అల్లుడు నీకు నచ్చుతో లేదో అనుకున్నానయ్యా. ఆయనకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? ఏమే, మంచి డ్రెస్ వేసుకుని రావచ్చు కదా. చూడు ఇప్పుడు నా సారీ బాగుందా అంటున్నాడు. ఆవిడ కన్నా కూడా మీరే బాగున్నారు. నిజంగా నిజంగా. అల్లుడు ఆ? ఒక మాట అడగనా? ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేను ఆ? యాంకరింగ్ ట్రై చేయనా? ఓ, అబ్బో, మీరు అంత సీరియస్ తీసుకుంటారని నేను అనుకోలేదు. కాదయ్యా, చాలా మందికి చెప్తున్నావు కదా, ఆ. నాకు కూడా రికమెండ్ చేస్తావేమో. మీకు ఏదైనా చెప్పాలి ఇప్పుడు, అంతే కదా. మీరేమన్నా మేకప్ ఆర్టిస్టా? కాదు, ఎందుకలా అడిగావు? ఏంటి మీరు రావడంతో స్టేజ్ అంతా అందంగా ఉంటే బాబు పెద్దమ్మ ఆయన పనికి మాలిన వాళ్ళందరికి కూడా ఇలాంటివి చెప్తూ ఉంటాడు, నమ్మకు. నీకు కూడా చెప్పాడా? నీకు కూడా చెప్పాడా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చెప్పవే. నువ్వు ఆయన మాయలో పడిపోయావు, నీకేం అర్థం కావట్లేదు. అల్లుడు నీకు ఒక విషయం తెలుసా? ఏంటత్త? ఇది ఉందే నా కూతురు అని చెప్పదు, కానీ చిన్నప్పుడు ఇంతంత మట్టి తినేదయ్యా. బుర్రలో కూడా అదే వెళ్ళినట్టుంది. పెద్దమ్మ రా నువ్వు. అల్లుడు ఇక్కడే ఉంటానే. మీరు ఎక్కడున్నా ఇక్కడ ఉంటారు. ఆయన నిన్ను కూడా వదలడే, నువ్వు రా. లేడీస్ ఎవ్వరు వచ్చినా సరే నువ్వు ఇలాగే బటర్ వేసేస్తున్నావు. నిన్ను దారిలో పెట్టాలంటే మా ఊరి మొనగాడు, మా ఊరి మగాడు, మా ఊరి పెద్దరాయుడు వస్తున్నాడు. వచ్చాక ఇంకెవరున్నారు నీకన్నా నేను పెద్దలు? మగాడినా? అంటే కొంచెం ఏయ్! సరే. నీకంటే పెదరాయుడు ఉన్నాడా? ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ పెదరాయుడు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈయనే మా పెద్దరాయుడు. చూడు, ఈ పాపని చిన్నప్పుడు ఈ చేతులతో ఎత్తుకున్నాను, తర్వాత ఈ చేతులతో దించేశాను. ఇలాంటివి చెప్పడానికి వచ్చింది. నీలాంటి వాళ్ళు మా ఊర్లో ఉంటే ఈ పాటికి శిక్షలు ఎలా ఉండేవి తెలుసా? ఎలా ఉండేవి? అమ్మాయిలు ఏడిపిస్తే 100 కొరడా దెబ్బలు కొట్టేవారు తెలుసా? సూపర్ అండి. అబ్బా, ఏమైంది? కొరడా దెబ్బలు కొట్టారయ్యా. ఒక తెలుగు కవి అమ్మాయిల గురించి ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? కత్తిలా ఉందన్నాడు. హలో, ఈవిడెవరు? మా అత్తయ్య గారు. అత్తయ్య గారా? ఏంటిది ఏంటి నాకు అర్థం కాదు. తప్పేంటమ్మా? ఆ పెద్దవాడికి పెద్ద మనసుతో చిన్న బ్రేక్ ఇద్దాం అనుకున్నాడు తప్ప. అత్త ఓకే. అత్త కోపం వచ్చింది వెళ్ళు. తప్పేంటి? ఆవిడ కోపం వస్తే తప్పేంటి? తప్పేం లేదు, ఇల్లు కూర్చో. నువ్వు ప్రేమించింది కూతుర్ని కాదా? ఏయ్! ఏయ్! All right, once again, welcome everybody on Family Star Season 2, the grand launch. మా అమ్మమ్మ పెట్టిన రూల్స్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఏంటి అనేది వెతకాలి. ఏం అర్థం కావట్లేదు. అల్లుడు అప్పు, ఈ అమ్మమ్మ కోలేంటయ్యా? మాట మాటకి అమ్మమ్మ 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 అంటుంటావు. ఎవరు అమ్మమ్మ ఉన్నారా? అరే అమ్మమ్మ, సీజన్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నావు అమ్మమ్మ అమ్మమ్మ అని. మా పిల్లల వయసు కూడా అయిపోతుంది. అమ్మమ్మ వస్తుందా రాదా? ఇన్ని మాటలు స్వర్గంలో అమ్మమ్మ ఎలా తట్టుకుంటుందో ఏంటో అసలు.
అంటే ఎలా అయిపోతుంది? ఏం నాకేం అర్థం కావట్లేదు. అమ్మమ్మ ఏమన్నా కోపడుతుందా? అందరూ బాగున్నారా అయ్యా? ఇక మమ్మల్ని స్వర్గంలో కూడా నాకు చూస్తున్నాము. నీ పెళ్లి వాళ్ళందరితో ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఇంక నీ పెళ్లి గురించి మీరు చేసలేగే లేరు కానీ అందుకే నా వాళ్ళు పంపిస్తున్నా. వాళ్ళు వస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు సరిపోతారో తేల్చి పెళ్లి చేస్తారు. ఉంటానర్రా. మీ ఆరోగ్యం జాగ్రత్త, వీడితో మరీ జాగ్రత్త. బావా బావా ఏంటి అమ్మమ్మ గురించి బాధపడుతున్నావా? లేదు, అమ్మమ్మ ఒక్కరితే వచ్చింది. ప్లస్ రంభా ఊరసి మేనకలు వాళ్ళు ఎప్పుడు మనం ఎవరు చూడలేదు కదా. నీకు కొంచెం అన్న ఉందా? అలా కాదు అందులో కూడా నువ్వు పక్కన ఎత్తుకుంటావా? రంభా ఊర్వశి మనకి ఇక్కడ ఇంత అమ్మమ్మ మంది ఎందుకు ఇదంతా చేస్తుంది? నా పెళ్లి కోసమే కదా. కానీ నిజంగా మీ అమ్మమ్మ చాలా గొప్పవాళ్ళే. Why? చిన్నప్పుడు నువ్వు పెద్దయ్యాక ఎదవవుతావు అని గ్రహించింది చూడు. అమ్మమ్మ ఆల్రెడీ చెప్పింది కదా, మనం డిసైడ్ చేయమంట. అమ్మమ్మ ఎవరినో పంపిస్తుందంట, వాళ్ళు వచ్చి డిసైడ్ చేస్తారంట ఏంటి అని. మీరు వెళ్ళండి, అమ్మమ్మ ఎవరు పంపిస్తుందో ఎవరు వస్తున్నారో చూడాలి కదా. లెట్ మీ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎవరి గుండెలో ఎవరికి చోటని ఎవరో ముందుగా రాసినదే. ఎవరికెవ్వరు తోడని నీడని కాలమే జత చేసినదే. ఆచా అన్నాడే రాజా చిన్నోడే, బాజా మోగించి తాళి కట్టేస్తాడే. ఆచా అన్నాడే రాజా చిన్నోడే, బాజా మోగించి తాళి కట్టేస్తాడే. అమ్మమ్మ పెళ్లి చేయమని పంపించిందా, పెళ్లి చేసుకోవడానికి పంపించిందా? మీరు నా కోసం వచ్చారా? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నేను పెళ్లి చేయడానికి వచ్చాను. మరి ఏదైతే ఉందండి బాబా, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ సీజన్ 2 గ్రాండ్ లాంచ్. సూపర్ హ్యాపీ అసలు బాబు. అసలు ఫోటోలు ఏమన్నా కావాలంటే కింద సార్, కిందకి వెళ్ళి వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మేడం. ఓకే ఓకే మేడం. ఏమంటారు? నువ్వు నాకు అసిస్టెంట్ గా వచ్చావు కదా, నువ్వు ఎవరికి వచ్చావు అని అడుగుతుంది. ఏమంటే అసలు వనరాజారంలోని చూసి మిమ్మల్ని అసలు మీలాంటి అమ్మాయి దొరికిద్దంటే జీవితాంతం రన్ చేయొచ్చండి. ఓకే ఏ చూసుకుని చెప్పు అప్పుడప్పుడు డైలాగ్. నేను మేడం అసిస్టెంట్. ఎంత ఇస్తున్నారు నీకు? అస్సలు చెప్పను. ఎందుకు? నువ్వు వచ్చేద్దామనా? ఏమే ఆశు, ఏవేనా ఏంటి అంత క్లోజా మీరు? మేడం ఏమన్నా అనే అధికారం నాకే ఉంది. అంత రేట్స్ ఎక్కడ ఎలా వచ్చింది నీకు? 399 రూపాయలు పెట్టి కొన్నాను తెలుసా? మేడం ఆయన అర్జున్ అని ఏంటంటే ఏమంటున్నారు? పెద్దలో చేస్తే బాగుండు కదా అంటుంది మేడం.
అశు శ్రవంతి, మీ లైఫ్ ఈవిడ చేతిలో ఉంది. కానీ ఏ మాటగా ఆ మాట, అమ్మమ్మ నువ్వు ఎంత బాధపడినా సరే అద్దరిపోయి ఆఫర్ ఇచ్చావు. ఏంటంటే ఇక నుంచి మీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత నాది కాదు. అమ్మమ్మే ప్రతి ఎపిసోడ్ ఒకరిని పంపిస్తానంది. వాళ్ళే మీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ఏంటి అనేది కొన్ని టెస్టులు పెట్టి సెలెక్ట్ చేస్తారు. అయినా అమ్మమ్మ పంపించిందంటే ఈవిడ కూడా అమ్మమ్మ లాగా ఉంటది అనుకున్నాను. ఈవిడేంట్రా బాబు అమ్మాలే ఇంత బొమ్మాలే. నీకే అలా ఉందంటే అల్లుడు ఆ ఏ మాట కామాట అందరికన్నా అత్తే బాగున్నారు. అయినా బేబీ అందరూ అంటున్నారు పెళ్ళి అవ్వాలంటే సెటిల్ అవ్వాలని. సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? క్లారిటీ ఉండాలి. ఎంత క్లారిటీ ఉండాలి? ఎంత క్లారిటీ ఉండాలి? లుక్ ఎట్ హిమ్, సో హ్యాండ్సమ్. నో, నా మార్నింగ్ హ్యాండ్సమ్ ఏంటండి బాబు? అంతే క్లారిటీ ఉండాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఓకే 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 సుధీర్, యా, మీతో ఎవరు కరెక్ట్ నేను డిసైడ్ చేస్తాను. నాకు ఎవరు కనెక్ట్ అనేది మీరు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ ఆవిడకి మా టీం నచ్చేసింది. మా టీమ్ లో హ్యాండ్సమ్ గైస్ ఉన్నారు. ఆబ్వియస్లీ యూ షుడ్ సపోర్ట్ us only. ఇక్కడ చూడండి, మా ఫ్యామిలీ బాగుంది, ఇలా రండి. రాజు, నాకు అర్థం. తప్పకుండా అవతలగానండి. వాళ్ళ గురించి మీకేమీ తెలియదనే కదా. అవునా? బట్ నాకు తెలుసు మేడం, వాళ్ళిద్దరూ టీవీలో యాంకరింగ్ చేస్తూ ఉంటారు మేడం. వాళ్ళ గురించి నేను చాలా విషయాలు నోట్ చేసుకున్నాను. వీళ్ళేమో బావా, ఈవిడేమో బావా అని టీఆర్పీ రేటుకి అలా పైకి తీసుకెళ్ళిపోతారు మేడం. అవన్నీ కూడా నేను బుక్ లో నోట్ చేసుకుని ఒక ఏవి నేను ప్రిపేర్ చేశాను. మీకు ముందుగా ఎవరిది కావాలో చెప్పండి. ఎవరో ఒకరిది స్టార్ట్ చేయి ముందు. ఏవి నువ్వు పద, నేను తీసుకొస్తాను మేడం. అవసరం అసలు నేను తీసుకెళ్తాను మేడం. బాబు మీరు ఇద్దరు ఆగండి, మేము తీసుకెళ్తాం. స్రవంతి అంటే సౌందర్యం, స్రవంతి అంటే సంచలనం, స్రవంతి అంటే నవరస నటన సాగర సంగమం అన్నవాడిని కుక్కని కొట్టినట్టు కొట్టాలి. చలేస్తున్నట్టు బ్లాంకెట్ ఉంటే బ్లాంకెట్ ఇవ్వండి పాపం. చలేస్తున్నట్టు తన నటనతో నవరసాలకి నరాల బలహీనత తెప్పిస్తుంది. శశి, నాతో మాట్లాడతావా? మీ ఆవిడతో కూడా మాట్లాడమని ఇంకెందుకు? ఒక తెలంగాణ శకుంతల, ఒక మిత్రవింద, ఒక గంగూబాయ్, ఒక వెన్నెల, ఇలా ఎన్ని గెటప్లని నాశనం చేయాలో అన్నింటినీ నాశనం చేసింది. ఎన్నో గెటప్లు వేసి అందరి చేత గెటౌట్ అనిపించుకుంది. సండే కూడా అందరికి మండేలా చేసింది. ఈ అమ్మాయిలు కట్టడానికి తెరపై ఈ అమ్మాయి చేసే దారుణాలు అన్ని ఇన్ని కావు. ఒలింపిక్స్ లో మంచి ఫ్లోని కట్ చేసే పోటీలు పెడితే గోల్డ్ మెడల్ తనకే రావడం పక్కా. ఇక పోయింది అనుకున్న కరోనా సెకండ్ వేవ్ లో మళ్ళీ వచ్చినట్టు ఇక రాదు అనుకున్న స్రవంతి సెకండ్ సీజన్ లో మళ్ళీ మన ముందుకొస్తుంది. మాకి బతకొద్దు. అందులో వాస్తవాల కన్నా ఒక విజువల్ చాలా బాగుంది. ఒకసారి రీక్రియేట్ చేద్దామా? రీక్రియేట్ తర్వాత సంగతి. నేను ఎందుకు నవ్వుతున్నాను అడగవే? ఎందుకో ఏమదే ఇలా ఉంటే నెక్స్ట్ నీదే అందరి ముందు పరుగు పోయిందిగా. నాకు మా టీం మీద చాలా నమ్మకం ఉంది. ఆబ్వియస్లీ నేనంటే ఆడియన్స్ కి చాలా ఇష్టం కాబట్టి మంచి ఏవీనే వస్తుంది. అల్లుడు చూసావా ఎంత చిలిపి పిల్ల? చిలిపా? కూతురే అంత చిలిపిగా ఉందంటే తల్లి ఇంకెంత చిలిపిగా ఉంటుందో బాబు. బాబు అశు ఏవి ఇచ్చి పెట్టండి, ఏదో చేస్తున్నారు కంటెంట్ ని. దేశంలో చాలా పరీక్షలుంటాయి, కానీ ప్రేక్షకుల సహనానికి ఓ పరీక్ష ఉంటే ఆ పరీక్ష పేరే అశు. ఒక సూర్యకాంతం, రామలక్ష్మి, రాధారమ మన్నార్, ఇలా దొరికిన గెటప్ ని తురిమింది, దొరకని గెటప్ ని తరిమింది. రకరకాల పాత్రలతో తలనొప్పి మాత్రల అమ్మకాలు పెంచింది. 24 కళలతో అరుపులు తెప్పించింది. అశుకి పార్ట్ టైం స్ట్రా బిజినెస్ ఉందని నాకు ఇప్పుడు ప్రతిదీ వేసావంటే నువ్వు అసలు. తమన్ గారిని బావా అని పిలిచి ఆయన్ని తల దించుకునేలా చేసింది. తమన్ బావా, విధాడిందిరా నీతో వింత నాటకం. యాక్టింగ్ రాని ఎంతో మందిని తల ఎత్తుకునేలా చేసింది. మా పాపకి కొన్ని కొబ్బరి నీళ్ళు ఇస్తారా? మీకు తెలియదా పాప దుబాయ్ స్టోరీలు? పాప కొబ్బరి నీళ్ళు ఎప్పుడో మానేసిందిగా.
దుబాయ్ వరకు తన ఖ్యాతి విస్తరించింది. జనాలు వద్దన్నా, పరిశ్రమ పొమ్మన్నా, కళామ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నా పట్టించుకోకుండా పట్టు పరికిణి కట్టుకొని మళ్ళీ మన ముందుకొస్తుంది అశు. ఆపండి ఆపండి, ఇది ఏంటి? కొంచెం బెటర్ ఒక్క నిమిషం, నీది అంతకన్నా వరస్ట్ గా నువ్వు బాగు. కాదు, కొంచెమన్నా ఉండాలి, అంత కష్టపడాం కదా. లేదు వాళ్ళు కరెక్ట్ గానే చేశారు నిజంగా. జ్ఞాపిక టీమ్ కి హ్యాట్స్ ఆఫ్. ఒక నిమిషం మేడం. ఓహో, మీ ఏవి కూడా ఉంటే చూస్తానంటుంది.